నమస్కారం. క్యూకే న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా వార్తలు మీకోసం. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై సీఎం సమీక్ష. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు ఆదేశాలు. ప్రజల ప్రాణరక్షణే ప్రభుత్వ లక్ష్యం. పుట్టినరోజున కుటుంబంతో కలిసి మొక్కలు నాటిన కేటీఆర్. ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటాలని పిలుపు. పచ్చని తెలంగాణ కోసం హరితహారానికి మద్దతు. మొక్కలు నాటి సంరక్షించాలని సూచన. నీట్ లీక్లపై కఠిన చర్యలకు చట్ట సవరణలు. పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలకు సిద్ధం. పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రతిపాదన. పరీక్షల పారదర్శకతకు కేంద్ర కీలక నిర్ణయం. విద్యార్థులు పుకార్లను నమ్మొద్దన్న బండి సంజయ్. పరీక్షలపై వదంతులను నమ్మొద్దని సూచన. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉందన్న బండి. యువత భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం. బీఆర్ఎస్ పై స్పందించిన నేతలు ఎందుకన్న మహేష్. నేటి అంశంపై బీఆర్ఎస్ మౌనాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్. విద్యార్థుల కోసం కాంగ్రెస్ పోరాటం. బీఆర్ఎస్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్న మహేష్. తెలంగాణలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నివారణ, ఆధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థల అమలుపై అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల వినియోగం, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ, అత్యవసర సేవల సమన్వయంపై కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024లో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో సంఘటిత అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన శిక్షలు విధించేలా మార్పులు ప్రతిపాదించారు. జైలు శిక్షలతో పాటు భారీ జరిమానాలు విధించే నిబంధనలను బలోపేతం చేయనున్నారు. పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కూడా ప్రతిపాదించారు. నిర్దిష్ట కాల వ్యవధిలో దర్యాప్తు, విచారణ పూర్తయ్యేలా చట్టపరమైన వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నారు. ఈ సవరణ బిల్లును త్వరలో లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. పరీక్షల పారదర్శకతను కాపాడుతూ విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ఈ చట్ట సవరణల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యార్థులు పుకార్లను నమ్మి ఆందోళన చేయవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.
కమ్యూనిస్టులు, అరాచక శక్తులు సనాతన ధర్మానికి, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందన్నారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. వదంతులను నమ్మి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై విశ్వాసం ఉంచాలని, పరీక్షల నిర్వహణను మరింత పటిష్టంగా మార్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కాబట్టి దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్రాప్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తాను. జేఎన్టీయూ కాకినాడ, మంగళగిరికి చెందిన ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఎఫెక్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త ఎంటెక్ కోర్సును ప్రారంభించనున్నాయి. ఇందుకోసం ఇరు సంస్థలు విజయవాడలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో 2 ఏళ్ల ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ఎంటెక్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి విడతలో 25 మంది విద్యార్థులతో ఈ కోర్సు ప్రారంభం కానుంది. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. అకాడమిక్ విద్యతో పాటు ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమ అనుభవం కల్పించి విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. 25 మెంబర్స్ స్టూడెంట్స్కి ఎంటెక్ కోర్స్ బిల్డ్ చేసి ఎవ్రీ ఇయర్ 25 మెంబర్స్ని స్కాలర్షిప్తో మేము రన్ చేస్తాం. మన ప్రొడక్ట్స్ అంటే మన ప్రజలకి జీవన విధానంలో కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, వస్తువులు కానీ, ఏదైనా కానీ మన దేశంలోనే మనం తయారు చేసుకోగలగాలి. దానికి అనుగుణంగా ఎన్ఈపి 2020 అని ఒక మన ఎడ్యుకేషన్ పాలసీ డాక్యుమెంట్ వచ్చింది. మన క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తే ఒకటే సరిపోదు. మన చుట్టూ సొసైటీలో, సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఏంటి, వాటికి కావాల్సినటువంటి వస్తువులు కానీ, ఎక్విప్మెంట్ కానీ మనం ఇక్కడే తయారు చేసి సాధించాలి అని అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇండస్ట్రీకి ఒక అనుసంధానం కావాలి. ప్రతి సంవత్సరం 25 మంది స్టూడెంట్స్ని మెరిట్ బేస్డ్గా తీసుకొని వాళ్ళందరికీ ఒక 1 ఇయర్ మా దగ్గర చదువుతారు. నెక్స్ట్ 1 ఇయర్ వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలోనే వాళ్ళు ఇంటర్న్షిప్ తీసుకుంటారు. ఆ ఇంటర్న్షిప్ చేసే టైంలో వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ ఫెలోషిప్ ఇస్తారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. పుట్టినరోజున కుటుంబంతో కలిసి మొక్కలు నాటిన కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ హరితహారానికి తన మద్దతు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా సమాజం బాధ్యత అని కేటీఆర్ అన్నారు. భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో పచ్చదనం పెంపు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి పుట్టినరోజు, ప్రతి శుభకార్యాన్ని మొక్కలు నాటే కార్యక్రమంతో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సాహిల్పై
పేలెట్ గన్ ప్రయోగించిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అయిన సాహిల్ కుటుంబానికి అండగా ఉండేందుకు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. ఎస్ఎస్సీ పేపర్ లీక్ బాధితులైన అతను పరీక్షల పారదర్శకత కోసం నిరసనలో పాల్గొనగా ఇప్పుడొక కన్నుచూపును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని పేర్కొన్నారు. ప్రశ్నలు అడిగినందుకు జవాబుదారీతనం కోరినందుకు విద్యార్థులకు ఇలాంటి శిక్ష విధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సాహిల్తో పాటు న్యాయం కోరుతున్న ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. पीसफुल प्रोटेस्ट कर रहे थे. सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई है. कहा है ना, ये देखिए, ये है पैलेट गन. थोड़ा घूम जाओ. इसको कहते हैं पैलेट गन. इसको कहते हैं पैलेट गन. ठीक है. और इनकी आंख डैमेज हो गई है. इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है. तो ये हमारे फ्यूचर हैं हिंदुस्तान के. ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है, पीटा गया है. और ये क्या कर रहे हैं? पीसफुल प्रोटेस्ट कर रहे हैं. क्यों कर रहे हैं? इनका पेपर लीक हुआ है. इन्होंने पुलिस का एग्जाम किया, मेहनत की, सालों मेहनत की, और फिर एक दिन इनको बताया गया कि भैया पेपर लीक हो गया है, आपके पास 60-70 लाख रुपए नहीं है, जिसके पास है वो पेपर खरीद के चला गया, आप जानो, आपका काम जाने. और ये लाखों लोगों के साथ हुआ है. इनके माता पिता ने मेहनत के पैसे से इनको अपॉर्चुनिटी दी. तो सरकार को झूठ बोलना बंद करना पड़ेगा. सरकार ने हमारे फ्यूचर पर आक्रमण किया है. और फ्यूचर क्या कह रहा है? फ्यूचर सिर्फ 3 चीजें कह रहा है. पहली बात, जो एजुकेशन मिनिस्टर है, जिसके कारण ये हुआ है, जिसके कारण ये बाहर निकले हैं, पीसफुल प्रोटेस्ट की है, जिसके कारण पेपर लीक हो रहा है, उसको सैक किया जाए. दूसरी मांग कि ये जो हमारे फ्यूचर पे गोली चलाए हैं, लाठी मारे हैं, उन पर कार्रवाई होनी चाहिए. और तीसरी मांग कि नरेंद्र దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న వేళ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మౌనం పాటించడం ఆశ్చర్యకరమన్నారు. విద్యార్థుల సమస్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నట్లు బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు యువతకు న్యాయం చేయని వారు ఇప్పుడు ఉద్యమాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, బీఆర్ఎస్ నాటకాలను తిరస్కరిస్తారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒక్కసారైనా మీరు మీ నాన్నగారు ఆలోచించినారా? ఇవాళ మేము దాని మీద విచారణ జరిపిస్తే కక్షాదింపు అంటారు. కాబట్టి మీరు అడిగితే మా ప్రభుత్వం ఆ రిపోర్ట్ ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే గ్లోబల్ అనే సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. ఇలా కేంద్రంలో మళ్ళీ పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైంది. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఎక్కడో కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతీస్తోంది. ఆ తర్వాత ఎన్ని రకాల లీక్లు అయినాయో మీ పాలనలో ప్రజలన్నీ కూడా మర్చిపోలే. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణ సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దాన్ని కాపాడేందుకు గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేయాలని సూచించింది. ఓటర్ జాబితాలో అర్హుల పేర్లు తప్పకుండా నమోదయ్యేలా ప్రజలకు సహాయం చేయాలని, అవసరమైన అవగాహన కల్పించాలని కోరింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఓటర్ జాబితా ఖచ్చితత్వం కీలకమని పేర్కొంది. ప్రజల హక్కుల పరిరక్షణకే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రతి ఓటు విలువైందని తెలిపింది. మిస్ కాకుండా చూసే బాధ్యత అధికార పార్టీగా మన ప్రభుత్వం మీద మన పార్టీ మీద ఉన్నది. ఇది ఒక వన్ చెప్పాలంటే రేపు వచ్చే ఎలక్షన్లో 2029లో మళ్ళా మన పార్టీని అధికారంలోకి వస్తుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. దాంతోపాటు ప్రజలకు ఓటు హక్కు లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉండదు. కాబట్టి అలా ఓటు హక్కు అనేది ముఖ్యం. ఆ ఓటు హక్కు కోసమే ఈరోజు ఇది ఎన్నికలు ఇవన్నీ తర్వాత సంగతి. మేము చేసే కార్యక్రమాలు చూసి ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు. కానీ ఈ ఓటు హక్కు కోసం ఇంకా ఎన్ని రోజులు మా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని యాదగిరిగుట్ట నెంబర్ 1 స్థానంలో ఉన్నందుకు ఇప్పటికీ అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు వచ్చే తనలో కావడం ఖాయం. మొన్ననే పోయినసారి తక్కువ మెజార్ 30-40 సీట్లతోనే మన కూటమి యూపీఏ కూటమి ఓడిపోయింది. ఈరోజు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టి పార్టీలు తెచ్చుకున్నా ఇవాళ యువత అంతా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేని చేతగాని ప్రభుత్వం అని చెప్పి ప్రజలలో ఒక విధంగా యువతలో అసహనం వచ్చిందంటే యువతతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వంలో ఉండలేదు. 18 నుంచి 35 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు 40% ఓట్లు ఉంటాయి. వాళ్ళు అనుకునే ప్రభుత్వాలన్నీ పడిపోతాయి. ఈరోజు 12 ఏళ్లలో 152 ఎగ్జామ్స్ లీక్ అయినాయి పేపర్లు అంటే ఎంత అసమర్థమ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీని మీరు కొట్టినా అరెస్ట్ చేసినా ఆయన భయపడకుండా ప్రియాంక గాంధీ కూడా తోడైంది. ఇప్పుడు పార్లమెంట్లో 99 మంది ఎంపీలతో పాటు సమాజ్వాదీ పార్టీ కానీ వీరందరూ కూడా ఉండి వచ్చేది మొత్తం మళ్ళా యూపీఏ ప్రభుత్వం. తప్పకుండా యూపీఏ ప్రభుత్వంలో ఆ రోజు ఉపాధి హామీ పెడితే ఈరోజు దాని పేరు మార్చి కూలీలకు 2 పూటలు అన్నం పెట్టేదాన్ని 40% రాష్ట్రం పెట్టుకోవాలి, 60% కేంద్రం పెడతాం. అంటే ఏ విధంగానో ఆ పథకాన్ని ఎత్తేయాలని చూస్తుంది. ఆ పథకం లేకుంటే ఇవాళ కూలీల పని, భూమి లేని వారి పని ఏ పరిస్థితి ఉంది? మన్మోహన్ సింగ్, సోనియా ప్రజా సమస్యలపై పార్లమెంట్లో సార్థకమైన చర్చలు జరగాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి ప్రజా ప్రయోజనాల అంశాలపై చర్చించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేవనెత్తిన 5 కీలక డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే పార్లమెంటును సజావుగా నడిపేందుకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి సభా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. రైతులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రెండోది, ఈ పేపర్ లీక్ల మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది హౌస్ లో. దీని విషయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సమయం ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది మాట్లాడిచ్చే ఉంటే గత సెషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. మూడో అంశం వచ్చి మొన్న 20వ తారీఖు నాడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థులను అమానుషంగా కొట్టినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. నాలుగోది, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఐదోది, హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈరోజు హౌస్ లోకి వచ్చి కూడా భారతదేశ ప్రజల ముందు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 5 డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లను కనుక ఈరోజు వాళ్ళు సభలోకి తీసుకురాకపోతే మేము ఎలాగో 10:30కు మేము నల్ల దుస్తులు ధరించి ప్రొటెస్ట్ చేపడుతున్నాం మకర్ద్వార్ దగ్గర. దాంతో పాటు 11ంటికి మేము ఇచ్చిన డిమాండ్లను వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ రోజు కనుక ఈ ఫ్లోర్ మీద ఈ డిస్కషన్స్ అన్ని వచ్చినట్టయితే మేం పార్లమెంట్ ను సజావుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. గతంలో మాదిరిగా ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయిలే అనుకుంటున్నారు కదా, నిన్ననే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో చూపించారు. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలకు మైకులు ఇవ్వకుండా గొంతులు నొక్కే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎన్నుకోబడ్డది, గెలిచి పార్లమెంట్కి వచ్చింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి.
దళిత మహిళ గంగమ్మ మృతిపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన గంగమ్మను పోలీసులు లక్ష్యంగా చేసుకుని లాకప్లో వేధించి చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనపై నిజాలు బయటకు రాకుండా కుటుంబ సభ్యులను బెదిరించి ప్రమాదవశాత్తు పడి చనిపోయిందని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఈ డెత్ మిస్టరీ వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పనిచేస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈ హత్య వెనక, ఈ లాకప్ డెత్ వెనక నమ్మడానికి వీలు లేని అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తన కుమారుడు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు ఆమె నమోదు చేస్తే, పోలీసులు నమోదు చేసి ఎలాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆమె తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మా అబ్బాయి ఎక్కడ పోయినాడో ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పి ఆమె హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు అక్కడ దీనిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని చెప్తే దాని ప్రకారం సిట్ని ఏర్పాటు చేయడం, వాళ్ళు దర్యాప్తు చేయడం, ఆ దర్యాప్తులో భాగంగా ఎవరైతే తప్పిపోయినాడో ఆ అబ్బాయి తల్లినే టార్గెట్గా చేసుకుని ఆమెను పోలీసులు చిత్రహింసలు పెడితే ఆమె లాకప్లోనే మరణించిందని, తర్వాత ఆమె కుటుంబ సభ్యులను కూడా బెదిరించి వాళ్ళ కూతురు చేత పొరపాటున పడి చనిపోయింది అని వాళ్ళని బెదిరించి వాళ్ళతో చెప్పించారని చెప్పేది కూడా ఇక్కడ రికార్డుల పరంగా తెలుస్తుంది. కానీ అందుకనే మేము దీంట్లో ఇది ఎలాంటి వాస్తవాలు బయటికి వస్తాయని చెప్పి పోలీసు వాళ్ళని కానీ, ఇక్కడ ఈ గ్రామస్తులను కానీ, లేకపోతే బాధిత కుటుంబాన్ని కానీ ఇవాళ పరామర్శించడానికి వచ్చాం. తర్వాత ఈ సందర్భంగా మరిన్ని అంశాలు వెలుగులోకి తీసుకురావడానికి మేము పోలీసులతో కూడా సంప్రదిస్తాం. తర్వాత మళ్ళీ ఏం జరిగిందనే సమాజానికి తెలియజేసే బాధ్యత తీసుకుంటాం. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నియోజకవర్గాల పట్ల నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించకుండా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఎస్సీ ప్రజలను తక్కువగా చూసే ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అధికార అహంకారంతో చేసే వ్యాఖ్యలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతాయన్నారు. ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడితే ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని, వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి, వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇలా మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ దులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేదాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే నిర్వహణ, రోడ్డు భద్రతపై సీఎం సమీక్ష, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు ఆదేశాలు, ప్రజల ప్రాణరక్షణే ప్రభుత్వ లక్ష్యం. పుట్టినరోజున కుటుంబంతో కలిసి మొక్కలు నాటిన కేటీఆర్. ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటాలని పిలుపు. పచ్చని తెలంగాణ కోసం హరితహారానికి మద్దతు. మొక్కలు నాటి సంరక్షించాలని సూచన. నీట్ లీక్లపై కఠిన చర్యలకు చట్ట సవరణలు. పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలకు సిద్ధం. పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రతిపాదన.
పరీక్షల పారదర్శకతకు కేంద్ర కీలక నిర్ణయం. విద్యార్థులు పుకార్లను నమ్మొద్దన్న బండి సంజయ్. పరీక్షలపై వదంతులను నమ్మొద్దని సూచన. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉందన్న బండి. యువత భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం. బీఆర్ఎస్ పై స్పందించిన నేతలు ఎందుకన్న మహేష్. నేటి అంశంపై బీఆర్ఎస్ మౌనాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్. విద్యార్థుల కోసం కాంగ్రెస్ పోరాటం. బీఆర్ఎస్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్న మహేష్.